చూస్తున్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని షర్మిలా గారు కూడా విమర్శిస్తారు. మీ అభిప్రాయం? షర్మిలా గారికి జగన్మోహన్ రెడ్డి అన్నయ్య కాకపోవచ్చు, కానీ ఇక్కడ ఉన్న ప్రజల మొత్తానికి ప్రతి ఆడపడుచుకి జగన్మోహన్ రెడ్డి అన్నయ్యే. ఆయనకి మేము మద్దతు ఇస్తున్నాము, ఆయన కోసమే మేము ముందుకు సాగుతాం. చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలా ఉందంటే ఇప్పుడు ఎలా ఉంది? ఫిషింగ్ హార్బర్ గారండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చినాయి కదా. ఈ రోజు కుటుంబ ప్రభుత్వం వచ్చి మేం చేసాం అంటున్నారు తప్ప వీళ్ళు ఏం చేసేదిలే. ఇంకా మీరు కూడా ఏం చెయ్యరు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారు, మళ్ళీ అన్ని పథకాలు ప్రజల్లోకి తీసుకొస్తారు, మా కోసం అన్ని చేస్తారని మేము నమ్ముతున్నాం. ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడానికి ఏ విధంగా ఆయన కానీ ఖచ్చితంగా తిరిగి తీసేసుకుంటాం. ఖచ్చితంగా ప్రైవేట్ వ్యక్తీకరణ చేసినా గానీ దాని వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డిని దాటి ప్రైవేట్ వాళ్ళు తిరగాని అడుగు పెడితే దాన్ని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఖండిస్తారు. దాన్ని వెనక్కి తీసుకున్నట్టుకు మాత్రం తీవ్రంగా ప్రయత్నం చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు గట్టిగా వార్నింగ్ కూడా ఇస్తా ఉన్నా, రాష్ట్రంలో కడతా ఉన్న 10 ఫిషింగ్ హార్బర్ అన్ని కూడా మత్స్యకారుల సొత్తు అని చెప్పి కూడా ఈ సందర్భంగా కూడా చెప్తా ఉన్నా. దీన్ని ఎవ్వరూ కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసేయలేరు. చంద్రబాబు కాదు కదా, వాళ్ళ తాత కూడా తీసేయలేరని చెప్తా ఉన్నాను. ప్రైవేటీకరణ చేస్తే మాత్రం ప్రజలు ఒప్పుకోరు, జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోరు.